ఎవ్రీ గవర్నమెంట్కి ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది. August 5th రోజు నాడు భారతీయ జనతా పార్టీకి ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉన్నది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తాం. ఇందిరాగాంధీ గారికి కూడా ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉండే, అదే ఎమర్జెన్సీ. నరసింహారావు గారికి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడితే అదొక సిగ్నేచర్ మూమెంట్ ఉండే. మోదీ గారికి ఆర్టికల్ 370 అండ్ రామ మందిరం was a signature movements for Bharatiya Janata Party under the proud leadership of Narendra Damodar Das Modi. Now Modi 3.0 la August 5th నాడు 2025 నాడు ప్రెసిడెంట్ రూల్ ఇన్ బెంగాల్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ పార్లమెంటా, కాశ్మీర్స్ న్యూ మ్యాప్ ఏమన్నా మనకు కొత్తగా వస్తుందా, వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం కొత్తగా కావచ్చు, అది ఖచ్చితంగా అవుతుంది కూడా, లేకపోతే అన్నీ అవుతాయా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిన, ఈ ఆప్షన్స్లో ఏదన్నా ఒకటవుతుందా, రెండు అవుతుందా, లేకపోతే ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుందా? చెస్ బోర్డ్ సెట్ అయింది ఫ్రెండ్స్, ఆశలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. భారత్ తన నెక్స్ట్ అడుగుకి ఆట మొదలెట్టింది. భారత్ని ఎప్పుడు కూడా ఒక మదపు టేనుగుతోని ప్రపంచం పోల్చాల్సి వస్తుంది. ఆ మదపు టేనుగుని కంట్రోల్ చేయాలంటే మంచి మంచోడికి తడిచిపోవాలా. ఏనుగు లెవ్వనికనే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఏనుగు లేచి నిలబడ్డదా, అడిగేసిందా, పక్కకున్న కుక్కల పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆలోచించుర్రు. అదే మదపు టేనుగు పరిగెత్తడం మొదలెడితే ప్రపంచం ఏముంటుందో అదే నీ భారత్.